47 పాఠం వజ్ర శ్రీచక్రం మేరువు. ఆ స్ఫటిక పర్వతం అడుగునే నడుస్తూ లామాదోర్జీ చోగ్యాల్ వెనకే అనుసరిస్తూ వెళ్ళాం. వాతావరణం వెచ్చగా ఉన్నది కానీ మరీ అంత ఇబ్బందిగా ఒక్కగా లేదు, మరీ చల్లగానూ లేదు. మేము చేరుకున్న ఈ నలుచదరపు గదిలో తాళపత్రాలలో రాసి ఉన్న భవిష్యాల్ని విన్నాక మా అందరికీ ఒక గొప్ప అనుమానం కలిగింది. అసలు ఈ తాళపత్ర గ్రంథాలు దాచి ఉంచిన గదికి అడుగున గాని ఎత్తున గాని అసలైన ఇంకో సజీవమైన ఆధ్యాత్మిక పూజా మందిరం వంటిదేదో ఉండి ఉండాలని, అక్కడి నుంచే ఈ శక్తివంతమైన ఆధ్యాత్మిక తరంగాల వంటివి మనస్సులను బలవంతంగా ఆకర్షించి నిర్మలం చేసే జ్ఞాన తరంగాలు వస్తూ ఉండాలని ఆ మాటే ధైర్యం చేసి లామాచోగ్యాలతో అన్నాను. ఆయన తుల్లిపడ్డట్టుగా ఉలిక్కిపడి నా వంక ఆశ్చర్యంగా చూస్తూ ఇలా అన్నాడు. నీవు అసాధ్యుడివయ్యా. నీ పూర్వీకులు చేసిన పుణ్యం సంస్కారాల రూపంలో నీ శరీరంలో అంతటా జీర్ణించుకుపోయి ఉన్నది. ఆ పూర్వ పుణ్యం వల్లనే నీకిలాంటి శరీరం లభ్యం కావటం కూడా సాధ్యమైంది. ఎందుకంటే ఈ శరీరం ఒక పనిముట్టు, అంటే మీ భాషలో చెప్పాలంటే ఒక టెలిఫోన్, టెలివిజన్, వైర్లెస్ లేదా కంప్యూటర్ వంటి యంత్రంలా పనిచేసే పనిముట్టు. మనలోని నరాలు, మెదడు, మనలోని సూక్ష్మ శరీరము, మన చుట్టూ 2-3 అడుగుల దాకా వ్యాపించి ఉండే తేజస్సు లాంటి జ్ఞానచక్రము ఇలా ఎంతో దూరం నుంచి ప్రసరించే విషయాలను కూడా ఇలా ఆలోచన అక్కర్లేకుండానే గ్రహించగలుగుతాయి. నువ్విప్పుడు ఇక్కడికి దగ్గరలోనే ఉన్న స్ఫటిక వజ్ర పూజా మందిరం గురించి అలానే అడిగావు. నువ్విలా అడగకపోయి ఉన్నట్లయితే నేను ఈ యాత్రను ఇక్కడ నుంచే పూర్తి చేయించి మిమ్మల్ని వెనక్కి తీసుకువెళ్ళేవాడిని. కానీ మీకు శంబలా ప్రభు అనుగ్రహం సంపూర్ణంగా ఉన్నది. ఇక నుంచి ఏ విషయం మీ నుంచి దాచను. మనం చూడని స్ఫటిక మందిరం కేవలం మన శరీరం వంటి బాహ్య రూపం మాత్రమే. దీని అడుగున మనం ప్రయాణించిన భూగర్భ సొరంగ మార్గం మన వెన్నెముకలోని బ్రహ్మరంధ్రం మధ్యలో ప్రసరించే సుషుమ్న నాడి వంటి మార్గం అనుకుంటే, ఇప్పుడు మనం చేరుకోబోయే ఆత్మ వంటి అసలు మందిరం, అతి పవిత్రమైన ఆధ్యాత్మిక జ్ఞాన కేంద్రానికి మిమ్మల్ని ఇప్పుడే తీసుకువెళతాను అంటూ 10 అడుగులు నడిచి ఓ మెట్ల వంటి మార్గాన్ని సమీపించాడు. ఆ మెట్లు నేల మీద నుండి ఏటవాలుగా 23 డిగ్రీల కోణంలో పైకి లేస్తూ నిర్మాణం కాబడ్డాయి. ఇక్కడ కాగడాల వంటివి ఏవీ అక్కరలేకుండానే సహజమైన రేడియం కాంతి ద్వారా వెలుగుతున్న లైట్లలో ఈ మెట్లెక్కే మార్గం ఆశ్చర్యంగా వెలిగి పగడాలతో తాపడం చేయబడి ఉన్నది. కొన్ని పగడాలు ఎర్రగాను, మరికొన్ని లేత నీలంగాను మలచబడి ఉన్నాయి. ఇంకొన్ని పగడాలు విచిత్రంగా డిజైనులతో మెలుకలుగా ఆకుపచ్చని రంగులు వైడూర్యంలోను మెరిసిపోతున్నాయి. ఇంతలో అకస్మాత్తుగా మెట్లు ఆగిపోయాయి. ఎదురుగా ఒక పెద్ద ద్వారబంధం 7 అడుగుల ఎత్తు, 4 అడుగుల వెడల్పు ఉన్నది. నేను లామా వంక చూశాను ఆశ్చర్యంగా. ఆ ద్వారబంధాన్ని గురించిన సంశయాలను తీరుస్తాడని. ఇక్కడి కట్టడాలన్నీ సైన్స్, గణిత శాస్త్ర రహస్యాలలో నిర్మాణం చేయబడి ఉన్నాయి. మీరు గణిత శాస్త్రజ్ఞులు కదా. ఈ ద్వారబంధం 7 అడుగుల ఎత్తు ఉన్నది. మీ సైన్స్ ప్రకారం కూడా గుండ్రంగా ఉండే వృత్తం కొలత 22ను 7 పెట్టి భాగిస్తే వచ్చే 22/7 పైకి సూచన. ఇది 22లోని అంకెలైన 2+2ను కలిపితే వచ్చే 4 అడుగుల వెడల్పుతోనే ఈ ద్వారబంధం ఏర్పాటు చేశారు చూసారా అంటూ ముందుకు దారి తీశాడు గర్భాలయం వంటి ఓ షట్కోణ మందిరంలోకి. దాని గోడలు స్ఫటికాలతో తాపడం చేయబడి ఉన్నాయి. అవి తలతల అద్దాల వలె మెరుస్తూ మమ్మల్ని మాకే కనిపించేలా విచిత్రంగా వందల వేల సంఖ్యలో ప్రతిఫలిస్తూ వింతగొలుపుతున్నాయి అని ఆశ్చర్యపోతున్న మాతో లామాదోర్జీ ఇలా అన్నాడు. ఇది మన ఆత్మకు ప్రతిరూపం. మన ఆత్మ భగవంతుని ప్రతినిధి. శరీరంలోని ఆత్మ ఇంద్రియాల ద్వారా తన్మాత్రల చేత పంచభూతాలలోనూ ప్రతిఫలించి మాయ వలె అందరిలో కనిపిస్తుంది. ఈ మాయను దాటిన వారే శంబలా ప్రభువును చేరుకోగలుగుతారు.
చేరగలుగుతారు అని తెలిపేందుకే ఈ గర్భాలయం గోడలు మన బొమ్మల్ని మనకి బయట వాళ్ళలా ప్రతిఫలించేలాగా ఇలా స్ఫటికపు అద్దాలతో నిర్మాణం చేయబడి ఉన్నాయి. మీరు గమనించారో లేదో, ఈ స్ఫటికం అద్దాలు తెలుపు రంగువి కావు. ఇందులో కొన్ని నీలం రంగు, కొన్ని ఆకుపచ్చ, మరికొన్ని ఎర్రటి అరుణవర్ణం కలిగి ఇంద్రధనస్సు కాంతి వలె ఈ అద్దాలు ప్రతిఫలిస్తున్నాయి. మన సూర్యమండలంలోని 7 గ్రహాల కాంతులు మన జాతకం మీద పడి ప్రతిఫలించినట్లే ఇక్కడ ఇవి మనని ప్రభావితం చేస్తాయి అంటూ, ఇదిగో ఇక్కడ ఈ క్రింది చూడండి అంటూ గర్భాలయం నేల మీద స్థాపించబడి ఉన్న పూజా ప్రతిమను చూపించాడు ఆచార్యం. అది 1000 నక్షత్రాల కాంతితో, కళ్ళు జిగేల్మనే వెలుగుతో తలతలా మెరిసిపోతున్న మేరు ప్రస్తార శ్రీచక్రం, 14 త్రిభుజాలు దళసరిగా ఒకదానిపైన ఒకటి పేర్చబడి శివశక్తి స్వరూపాలుగా రూపొందించబడ్డాయి. మేము నోరు తెరుచుకుని దానివైపే ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే లామా మహాశయుడు మాతో, ఇది ఒకే ఒక్క శిలతో నిర్మాణం చేయబడిన ఏకశిలా నిర్మాణంగా చెక్కబడ్డ శ్రీచక్రం మేరు ప్రస్తార యంత్రం. దాని చుట్టూ 12 గదులు గల ద్వాదశ రథచక్రం. ఇది ఆకాశంలోని 12 మాసాల సంవత్సరానికి ప్రతిరూపమైన కాలచక్రానికి ప్రతిమగా పైన వెలిగే రాశిచక్రము. ఎంత పెద్ద స్ఫటిక శ్రీచక్రమే అన్నాను ఆశ్చర్యంతో. నా ఊపిరి ఆగిపోగా, శ్రీనివాస చక్రవర్తి, మీరేదో నిద్రలో ఉన్నట్టున్నారు, మేలుకోండి. ఈ మేరు ప్రస్తార శ్రీచక్ర యంత్రం స్ఫటికం కాదు మరేమిటి, నిర్మలంగా గాజులాగా స్ఫటికంలాగే మెరుస్తోంది కదా అన్నాడు శ్రీనివాస చక్రవర్తి. అయ్యా, ఇది స్ఫటికం అయితే ఇంతలా వేలకి వేల నక్షత్రాలు మెరిసిపోతున్నట్టు కనిపిస్తుందా? కాదు, కానే కాదు. ఇదంతా ఒకే ఒక పెద్ద వజ్రం. మీరు డైమండ్ అంటారే, అదే కోహినూరు వజ్రం కన్నా 100 రెట్లు పెద్దది. చెక్కి ఇలా మేరు ప్రస్తార శ్రీచక్ర యంత్రంగా రూపొందించారు. చూడండి జాగ్రత్తగా అంటూ పీఠం వైపు చూపాడు, వేలితో తాకకుండా. దానిపై బీజాక్షరాలు స్పష్టంగా చెక్కబడి ఉన్నాయి. కానీ అవి అప్రదక్షిణంగా ఓం మణి పద్మేహం అని. దాని లోపల బాణం గుర్తులు సవ్యంగా ఎడంవైపు చూపబడి ఉన్నాయి. ఇదేమిటని పోయేలోగా లామా మహాశయుడు మోకాళ్ళ మీద కూలబడి ముందుకు వంగి తన 2 చేతులతో శ్రీచక్ర మేరు ప్రస్తారాన్ని ఒడిసిపట్టి అపసవ్యంగా తిప్పాడు. దానితో గరగరమని శబ్దం చేస్తూ ఉరుములు ప్రతిధ్వనించి నిప్పురవ్వలు చెలరేగాయి. దాంతో ఆ యంత్రం ఒక మరలాగా, స్క్రూలాగా కుడివైపుకు తిరిగి తెరుచుకుంది. మరుక్షణమే లామ దానిపైన ఉన్న మిగతా త్రిభుజాలను కూడా అదే విధంగా నొక్కిపట్టి ఒకటి సవ్యంగాను ఒకటి అపసవ్యంగాను మార్చి తిప్పాడు. ఇదేం చిత్రం అని నేను అడిగితే నవ్వి, సవ్య మార్గాస్థ అన్నది శంబలలోనిదేనండి అన్నాడు లామ. దాంతో అదే విధమైన ధ్వని వినిపించి ఈసారి మందిరమంతా భూకంపంలా వణికిపోయింది. ఇలా మేరు ప్రస్తార యంత్రంలో ఉన్న త్రిభుజాలను ఒక్కటొక్కటి ముందుకు వెనక్కు తిప్పుతూ పోతే చివరికి ఆ శ్రీచక్ర యంత్రం పీఠంతో సహా ఊడి వచ్చింది. మాలో 4 సహాయంతో దాన్ని బలవంతంగా ఎత్తి పైకి తీయించాడు. దాని అడుగున 12 అడుగుల చతురస్రం ఆకారంలో ఒక ద్వారబంధం నిఠారుగా భూమిలోకి చెక్కబడి ఉన్నది. దానిలోకి తొంగి చూసేలోగా అందులో పద్మం. ఆ పద్మ కేంద్రంలో వజ్రపు పీఠం. పీఠం మధ్యలో ఓ గుండ్రటి గోళం వంటిది పాదరసంలా మెరిసిపోతూ కోటి చంద్రుల కాంతితో జిగేల్మని మెరుస్తూ క్షణకాలం మా కళ్ళు కనిపించకుండా పోయాయి, చెవులు వినిపించకుండా పోయాయి. చెవులలో ఓంకారం హోరుమనే శబ్దంతో వినిపిస్తుంటే మరుక్షణమే మా చుట్టూ ఉన్న ప్రపంచమంతా గిర్రున తిరిగిపోయినట్టు ఓ చిత్తభ్రమ వంటిది కలిగింది. మరుక్షణమే మేం స్పృహ కోల్పోయాము. అలా ఎంతసేపు ఉన్నామో మాకే తెలియలేదు. మాకు తెలివి వచ్చి చూస్తే ఆ పర్వతం బయట మొదట మేము స్నానం చేసిన వేడి నీటి బొగ్గ వద్ద వెల్లికిలా పడుకుని ఉన్నాము. ఇక్కడికి ఎలా వచ్చామా అని ఆశ్చర్యంతో చుట్టూ చూస్తూ ఉంటే 7 సాధువులు 6 అడుగుల ఆజానుబాహువులు మా చుట్టూ నిలబడి ఉన్నారు. వాళ్ళు చేసిన ఉపచారము వల్లే మేమింకా బ్రతికి బయటపడ్డామని అర్థమైంది. ఆ తర్వాత కొన్ని గంటలకు మా శరీరం
మా స్వాధీనంలోకి వచ్చి జ్ఞాపక శక్తి కలిగి స్ఫటిక పర్వతంలో ఈ ముందు మాకు జరిగినదంతా నెమ్మదిగా గుర్తుకు రాసాగింది. అదంతా కాలచక్రం గిర్రున వెనక్కి తిరిగినట్టుగా, మా జీవితం అంతా ఒక సినిమా రీలులాగా వెనక్కి తిరుగుతూ మాకే కనిపించింది. మిత్రులారా, మీరిప్పుడు చూసిన విద్యను టిబెటన్ పరిభాషలో కాలచక్ర తంత్రం అంటారు. ఇది ఒక్క శంబల ప్రభువుకే సాధ్యం అంటూ మమ్మల్ని అక్కడ నుంచి తొందరగా నడిపించాడు. అలా ఎంతోసేపు నడిచి మేము మళ్ళీ బయలుదేరిన చోటుకి తిరిగి చేరుకున్నాము. అక్కడ కొందరు లామాలు ఎండు కొబ్బరి చెప్పులతో వేడివేడి అన్నం వంటి పొంగళ్ళని మాకు తినబెట్టారు. అప్పటికి మా శరీరానికి సత్తువ వచ్చింది. మా అనుభవాలను వాళ్లకు అంతా వివరించాము. అదంతా వేరే కథ. 48వ పాఠం శంబల రహస్యం. ఈ విశ్వమే మన శరీరం అన్నారు కదా. కైలాస పర్వతమే శరీరానికి శిఖరమైన శిరస్థానమైతే మరి శంబలకు వెళ్ళే దారి ఏది? మన శరీరంలో కూడా శంబలకు వెళ్ళే దారి లాంటి ద్వారం ఉన్నదా? అది కూడా మూసుకుపోయి ఉంటుందా? ఎలా తెరుచుకుంటుంది? మన శరీరంలో అయితే శంబలకు చేరుకోవటం అంటే యోగ సాధనలో ఏం జరుగుతుంది? ఓ యోగి లామా గురుదేవా, దయచేసి మాకు తెలియచెప్పండి అని అడిగామందరము. లామా మహాశయుడు తనలో తానే మాట్లాడుకుంటున్నట్టుగా స్వరయుక్తంగా చెప్పటం ప్రారంభించాడు. శరీరంలో సుషుమ్న నాడి తెరుచుకోవటం అంటే శంబలకు మార్గం తెరుచుకోవటమే. మనలో బ్రహ్మనాడి అనే వెన్నుముకలోని నాడులలో ఈడా పింగళ నాడులకు నడి మధ్యగా ఉండే ద్వారాన్ని సుషుమ్నా ద్వారం అంటారు. యోగ సాధన చేసి దానిని తెరవడానికి ప్రయత్నం చేయని వారిలో అది తెరవడానికి వీలు కాకుండా మూసుకుపోతుంది. అలాంటి వారు తాము చేసిన పూర్వ చెడు కర్మ అడ్డం పడి శంబలకు దారి కనుక్కోలేరు. తన గత జన్మ చెడు కర్మ, ఇహలోకానికి సంబంధించిన పుణ్యకర్మ, ఈ రెండు నశించిపోయి ఆత్మ నిర్మలంగా ఎట్టి పూర్వకర్మ వాసనలు లేకుండా నశించిన వారికి మనస్సులో చాలా గాఢంగా ముక్తి మీద ఆసక్తి కలవారికి శంబల గురించిన కుతూహలం కలుగుతుంది. వారికే శంబల గురించి తెలుసుకోవడం సాధ్యపడుతుంది. దానికి సంబంధించిన భోగట్ట ప్రశ్నలు ఆరా తీయాలన్న ఆతృత కూడా కలుగుతుంది అంటూ ఆ ముసలి లామా ఆగాడు. అలా ప్రారంభమైంది శంబల యాత్రలోని మొదటి అంకం. ఆత్మ సాక్షాత్కారానికి శంబలకు పోయే మార్గం గురించిన అన్వేషణకు చాలా లోతైన సంబంధం ఉంది. అందుకే కేవలం పర్వతాలెక్కే విదేశీ యాత్రికులకు ఏవేవో సాహసకార్యాలు చేసేద్దామని యవ్వనోద్రేకపు ఉడుకు రక్తం గల యువకులకు ఈ శంబలకు మార్గం గురించిన ఆసక్తి కలగదు. అలాంటి వారు ఏ ఆల్ఫ్ పర్వతాలకో లేక ఉత్తర ధ్రువంలోని మంచు కొండలకో, అది కాకపోతే చీకటి ఖండం అనబడే ఆఫ్రికాలోని కిలిమంజారో పర్వతాన్ని ఎక్కడానికో సాహసయాత్రలు చేస్తారు. కానీ శంబల గురించి వీరికి తెలియదు. అది చాలా రహస్యంగా ఉంచబడి ఉన్నది. కొన్ని శతాబ్దాల నుంచి కూడా ఇది నిగూఢమైన ఆధ్యాత్మిక రహస్యం. యోగి లామా మహాశయుడు తనలో తానే మాట్లాడుకుంటున్నట్టుగా లయబద్ధంగా ఒక మంత్రం సస్వరంగా చదువుతున్నట్టుగా చెప్పుకుపోతున్నాడు. ఇంతలో నేను, గురుదేవా, లామా మహాశయ, ఎందుకిలా శంబల గురించి, శంబలకు పోయే రహస్య మార్గం గురించి ఎంత రహస్యంగా దాచి ఉంచారు? అలా రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏమిటి? శతాబ్దాల తరబడి ఈ శంబల సంకేతాలని నిగూఢమైన ఆధ్యాత్మిక రహస్యాలుగా దాచి ఉంచబడడానికి కారణం ఏమిటి అన్నాను. ఈ ప్రశ్నలకు లామా మహాశయుడు వెంటనే సమాధానం చెప్పలేదు. క్షణకాలం తుల్లిపడ్డట్టు ఆలోచనలోకి మునిగిపోయాడు. ఆ తర్వాత తనలోనే తనకు లోపల నుంచి ఏదో అంతర్వాణి మౌన భావంగా అందిస్తున్నట్టుగా లోపలి సందేశాన్ని వింటున్నట్టు నిశ్శబ్దంగా ఉన్నాడు. కాసేపటికి నెమ్మదిగా మళ్ళీ బాహ్య స్మృతిలోకి వచ్చి ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. ఈ శంబల రహస్యాలు నాకు పూర్తిగా తెలియవు. మీరంతా నేనేదో పెద్ద గురుదేవుడినని, ఒక జ్ఞాని లేక ఋషి వంటి మహాపురుషుడిగా భావిస్తున్నారేమో అంటూ భల్లున పక్కలబడి నవ్వాడు. ముసలిలా మా కళ్ళ వెంబటి నీరు వచ్చేదాకా నాకేదో అక్కడ విన్నవి, కన్నవి, తెలిసినవి, తెలియనివి అన్నీ కలగాపోలగంగా నా బుర్రలో కలిసిపోయాయి. దానికి తోడు నా వయస్సు 98 దాటింది. నాక మీలాగా ప్రపంచ జ్ఞానం లేదు. నాకు పెళ్ళి లేదు, పెటాకులు లేవు. అసలు భార్య అంటే ఎలా ఉంటుందో కూడా తెలీదు. అంతెందుకు, అసలు మనిషికి సంసారం చేయాల్సిన అగత్యం ఏమిటో నాకింతవరకు ఏమీ తెలియదు. దానికి కారణం కూడా ఉంది. నన్ను చిన్నప్పుడే 5 ఏళ్ల వయసులో ఉండగా
మా తల్లి చనిపోయింది. మా నాయనగారు తల్లి లేని నన్ను ఒంటరిగా సాకలేక ఒక ప్రాచీనమైన మఠంలో లామాసరి ఆశ్రమంలో దానం ఇచ్చినట్టుగా అప్పగించేశాడు. అక్కడి గురువులు లామాలు నన్ను చూసి నా అరచేతి రేఖలు శరీర సాముద్రికం పరిశీలించారు. ఆ పైన ముగ్గురు పెద్దలు జ్యోతిష్యంలో గొప్ప పండితులు నేను పుట్టిన సమయం రాసుకుని నా జాతకం అంటే నేను పుట్టినప్పుడు ఆకాశంలో ఉన్న గ్రహస్థితి ఎంతో శ్రద్ధగా గణితం చేసి లెక్కించారు. ఆ తర్వాత ఆ మఠంలోని ఆశ్రమంలో ప్రాచీన తాళపత్ర గ్రంథాలు వెతికి అందులోని పురాతనమైన నాడీ గ్రంథం తీశారు. ఒకదాంట్లో ఎక్కడో నా పేరు దొరికింది. అంతేకాదు నా గత జన్మ చరిత్ర, నేనెవరో, పూర్వజన్మలో ఎక్కడ పుట్టానో, ఏం జరిగిందో, మళ్ళీ ఇక్కడ ఎందుకు జన్మించానో అంతా వివరంగా రాసి ఉందట. ఇంతేకాదు నా చిన్నప్పుడే తల్లి చనిపోతుందని నా తండ్రి నన్ను తీసుకొచ్చి సరిగ్గా ఇదే లామాసరి ఆశ్రమానికి సమర్పిస్తాడని కూడా ఇక్కడ నాడీ గ్రంథంలో రాసి ఉన్నది. దాన్ని బట్టి నన్ను అక్కడ మఠంలో గురుకులంలో బాల శిష్యుడిగా చేర్చుకున్నారు. భోజనం నిద్ర నివాసం అన్నీ మఠంలోనే. సత్రం భోజనం మఠం నిద్ర అన్న సామెతలా నా జీవితం గడిచింది. 25 ఏళ్ళు వచ్చేదాకా తోటి గురుకుల శిష్యులతో మంత్రాలు పద్యాలు వల్లించడం, పాఠాలు చదవడం, ఖాళీ సమయాల్లో వాళ్ళతో కుస్తీలు పట్టడం, మధ్య మధ్య దెబ్బలాటలు, మళ్ళీ స్నేహంగా కలుసుకోవడం, నవ్వులు ఏడుపులు. మా మఠం పెద్ద గురువుగారి నుంచి చీవాట్లు ఇవే తెలుసు నాకు 25 ఏళ్ళు వచ్చేదాకా. అసలు ఆడది అంటే ఎలా ఉంటుందో కూడా నాకు ఇంకా మా మిగతా గురుకులం పిల్లలకి ఎవరికీ తెలియదు. బాల్యం నుంచి మాకు యోగ సాధన, ధ్యానం, ఆసనాలు, ప్రాణాయామం, జపం నేర్పిస్తారు. కొంచెం యుక్త వయస్సు అంటే 12-16 ఏళ్ళు వచ్చేసరికి దేవతా విగ్రహాల్ని అభిషేకించడం, పూజా పాత్రలు పళ్ళాలు తోమి శుభ్రం చేయడం, ఆలయ ముఖమండపం ఊడ్చి దీపం పెట్టడం, గురువుగారు పూజ జపం ధ్యానం చేస్తుంటే నిశ్శబ్దంగా ధ్యానించడం, ఆయన మనస్సుతోనే నా మనస్సు కూడా లీనం చేస్తూ, ఇదే నాకు తెలిసిన జీవితం. అందుకని మీలాగా ప్రపంచం ఎరిగిన వాడిని కాదు, ఏదో చదువులేని మూర్ఖుడైన ముసలి లామాను. నేను చెప్పినదంతా వేదంగా మీరు భావించరాదు అంటూ మొహమాటముగా తలవంచి మౌనం వహించాడు ముసలిలామ. మాకు క్షణకాలం నోట మాట రాలేదు. ఆయన మమ్మల్ని మా నిజాయితీని అనుమానిస్తున్నాడా, మాకెందుకు శంబల గురించిన వివరాలు చెప్పకుండా తప్పించుకో చూస్తున్నాడు, మిమ్మల్ని ఏమాత్రం నొప్పి కలిగించకుండా, బాధ కలగనీయకుండా, మా జ్ఞానాన్ని మా గొప్పతనాన్ని తక్కువ చేయకుండా అవసరమైన శంబల రహస్యాలు దాచేశాడు. దాంతో మాకు ఈయనతో ఎలా ప్రవర్తించాలో, ఏం చేస్తే శంబల గురించిన దేవరహస్యాలు ఈయన చెబుతాడో అంతుపట్టలేదు. క్షణకాలం నిశ్శబ్దంగా మేమందరం ధ్యానించాము. ఏ మంత్రమూ జపించలేదు. అది కూడా ఆయన మనస్సు చికాకు కలిగిస్తుందేమో అన్న భయంతో. కేవలం దయాసముద్రుడు ప్రపంచంలో జీవులందరికీ ముక్తిని కోరి తన మోక్షాన్ని త్యాగం చేసే బుద్ధదేవుడు బోధిసత్వుడి దయకై ప్రార్థించాము. ముసలిలామ కళ్ళు తెరిచి మా వంకే చూస్తూ చిరునవ్వు నవ్వాడు. మా ఆలోచనలు గ్రహించినట్టు బోధిసత్వుని దయ ఒక్కటే మనకి సరైన మార్గం చూపించే ఉపాయం. ఓపికతో ఉండండి. తొందర, చికాకు, అమిత ఉత్సాహం పనికిరాదు ఆధ్యాత్మిక విషయాలలో అంటూ కాసేపు ఆయన పూజా కార్యక్రమంలో మునిగిపోయాడు. మేమంతా తలో పని చేసిపెట్టి ఆయనకు చేతనైన సాయం చేసి తోడ్పడ్డాం. మళ్ళీ ఏదైనా మా మీద జాలి కలిగి శంబల రహస్యాలు చెప్తాడేమో అన్న ఆశతో. పూజ పూర్తి చేసిన లామ ఇత్తడి ప్రమిదలు వెన్నతో వెలిగించిన దీపారాధన ప్రదక్షిణంగా మమ్మారు తిప్పి గంట మోగించాడు. మళ్ళీ పచ్చకర్పూరం పొడి ఆ దీపారాధనపై చల్లి ఉద్ధరణిలో తీర్థంతో మంట చుట్టూరా తిప్పి దీపారాధన పైగా తీసి హారతి నీరాజనం బుద్ధిదేవునికి సమర్పించాడు. ఆయన వెలిగించిన పొడుగాటి టిబెటన్ అగరవత్తులు కస్తూరు జవ్వాది చందనం కలిసిన పరిమళంతో గుబాలిస్తూ లేత నీలం పొగ మబ్బులాగా మఠంలోని పూజా మందిరం అంతా వ్యాపించింది. ఆ ప్రశాంతతకు మాకు శరీరం పులకరించి వెంట్రుకలు నిక్కబొడుచుకుని కళ్ళ వెంబటి నీరు సాగినాయి. ఇక లామా మహాశయుడి తర్వాత సందేశం కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాం. ఎవరు ఏమీ మాట్లాడకుండా. కాసేపటికి మళ్ళీ ఆయనే ఇలా అందుకున్నాడు. మా క్రమశిక్షణ నచ్చినట్టుంది. శంబల గురించిన వృత్తాంతం రహస్యంగా ఉంచడంలో ఇంకొక ముఖ్య కారణం కూడా ఉన్నది. శంబల యొక్క రహస్యం ఈ కలియుగం యొక్క అంతంతో సంబంధించి ఉంటుంది. ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్న కలియుగం ఆరంభమైనది.
అప్పటి అవతారమూర్తి శ్రీకృష్ణ నిర్యాణ సమయంలో ఆయన తిరిగి అవతరించేది మళ్ళీ కలియుగాంతంలో వచ్చే అవతారమూర్తితో సంబంధించి ఉన్నందున ఈ శంబల వృత్తాంతం రహస్యంగా ఉంచబడింది. ఎందుకంటే కలియుగంలో అనేక మంది క్రూరులు, దుర్మార్గులు, స్వార్థపరులు, అధికార దాహం, ధనదాహం, కామదాహం, రక్తపిచ్చితో రక్తపాతాలు చేసే దుర్మార్గులు పుట్టే కాలం కనుక వారికి శంబల గురించి తెలిస్తే భవిష్యత్తులో అవతరించే కారణ జన్మలకు అవతారమూర్తికి అనవసరమైన ప్రమాదాలు, ఇబ్బందులు కలిగిస్తారు. ఎవరు పుణ్యాత్ములు మన సొంత బుద్ధితో తెలియడం కష్టం. కాబట్టి ప్రతివాడు తనని తాను చాలా పుణ్యాత్ముడిగాను ధర్మాత్మునిగాను భావిస్తాడు. కాబట్టి అలాంటి వానికి శంబల గురించి చెప్పడం అంటే ప్రపంచంలో ఎంతో నరరూప రాక్షసుడు అయిన క్రూరుడికి ఆటం బాంబుకు మించిన విధ్వంస శక్తిని చేతికిచ్చినట్టే కదా. అందుకని ఈ శంబల గురించిన భవిష్యాలు, అవతారమూర్తి జన్మించే పుణ్యభూమి యొక్క వింతలు, విశేషాలు ఎవరికి చూసినా అర్థం కాకుండా గుప్తంగా ఉంచారు. అంతేకాక సరైన కాలం వచ్చినప్పుడు తెలియవలసిన దేవరహస్యాలు సరిగ్గా ఆ టైంలోనే తెలియాలి. ముందు తెలియడం వల్ల వాటిపై భారంగా మొద్దుబారిపోయి ప్రజల మనస్సుపై ఒక మందు పనిచేసినట్టు పనిచేయకుండా పోతాయి. ఇవి కాక ఇంకా ఎన్నో రహస్యాలు ఉన్నాయి. అవి శంబల వెళ్ళే దారిలో మీకే ఎదురవుతాయి. వాటి గురించి మీకు ఎవరు చెప్పకుండానే అనేక ఆశ్చర్యకరమైన విషయాలు మీకు అవి తెలుస్తాయి. బోధిసత్వుడు బుద్ధ భగవానుడు మీపై తన దయా కిరణాలను వర్షించుగాక. మీ మనస్సులో హృదయాలు నిర్మలంగా ప్రకాశించాలి. మీ బుద్ధి స్వార్థం వైపు, అహంకారం వైపు పరుగులు పెట్టకుండా శంబలా ప్రభువు కాపాడాలి. అహంకారం కలియుగంలో పుట్టిన పెద్ద విషం. ఇది హృదయాన్ని చేదుగా విషమయం చేస్తుంది. ప్రేమతో నిండి మధురంగా ఉండాల్సిన మన హృదయాన్ని విషపూరితం చేసి ద్వేషంతో నింపేస్తుంది. ఈ పని ప్రత్యేకించి కలియుగం చివరలో అవతారమూర్తి కంటే ముందుగా జన్మించే సైతాను చేపట్టే దుర్మార్గపు కార్యక్రమాల్లో ముఖ్యమైనది. శంబల రహస్యాలు వీడికి అందకుండా ఉండేందుకే మహాత్ములు, యోగులు దేవ రహస్యాలను, ముఖ్యంగా శంబల వెళ్ళే మార్గాన్ని, అది ఎక్కడ ఉన్నదో భౌతికంగా కనుగొనే గుర్తులను చెరిపివేశారు. అంటే కనబడకుండా కాలంతోనూ మాయతోనూ కప్పేశారు అని అంటూ ఆ ముసలి యోగి లామ తన కమండలవు జపమాల తాటి ఆకుల గ్రంథాలు కట్టగట్టుకుని వడివడిగా నడుస్తూ వెళ్ళిపోయాడు. దూరంగా ఉన్న ఒక లామాసరి ఆశ్రమం వైపు. ఆయన ఎక్కడికి దారితీస్తున్నాడో తెలియక మేము కూడా ఆయన్ని అనుసరించాం. బహుశా ఈయన స్ఫటిక పర్వతానికి దారితీస్తున్నాడేమో. మేం ఎంతవరకు ఆయన్ని నమ్మి పూర్తి విశ్వాసంతో ఆయనని అనుసరిస్తామో చూద్దామని అనుకుంటూ ఆయన వెనకే మేం అంతా పరుగులాంటి నడకతో అనుసరించాం. మా ఊహే నిజమైంది. తుల్లిపడ్డాం. లామాదోర్జీ మహాశయుడు మమ్మల్ని ఎక్కడికి చేర్చాడో ఎదురుగా స్ఫటిక మందిరం చూడగానే. 49వ పాఠం స్ఫటిక మందిరం. అది స్ఫటిక శిలలతో నిర్మాణం చేయబడ్డ